the introduction. అడుగులో అడుగేసి ముందుకు పోయినటువంటి సందర్భాలు మీ కష్టం చూసినాం, మా కష్టం మా బాధను మీరు చూసారు. అయితే ఆ సుప్రభా హోటల్ కాదు, ఈడ నేను మీకు అది పెట్టిన లొకేషన్ పెట్టిన చూడండి, దగ్గరికి వచ్చి కొంచెం ముందరికి వచ్చి ఫస్ట్ లెఫ్ట్ డెడ్ ఎండ్. ఈ ఫోన్ నిజానికి ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడానికి గల కారణాలను నేను చాలా బ్రీఫ్గానే మీ అందరికి కూడా తెలియజేస్తా. మిత్రులారా, వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటం 3 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి, తెలంగాణ మరియు ఆంధ్ర ఈ 2 మెర్జ్ అయినటువంటి సందర్భంలో దాన్ని వ్యతిరేకించినటువంటి అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా ఆ రోజు ఉన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అప్పుడు తెలంగాణ ఆంధ్ర లోపల మెర్జర్ను చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భం. కానీ వాళ్ళ శక్తి సరిపోలేదు, అది మెర్జర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ 1956 లోపల ఏర్పడ్డది. అక్కడి నుంచి పోరాటం మొదలైనటువంటి పోరాటం 69లో పతాక స్థాయికి జరిగింది. ఆ చేరినటువంటి సందర్భంలో కూడా దాదాపు ఖమ్మం జిల్లా లోపల రవీందర్ అనేటటువంటి మిత్రుడు నిర్వహించినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు ఫలితంగా యావత్ రాష్ట్రం బగ్గున మండింది. అప్పుడు 369 మంది ఉద్యమ యోధులు నెలకొరిగినటువంటి విషయం. ఆ క్రమం లోపల దాదాపు 1972 వరకు జరిగినటువంటి ఉద్యమ తీరుతెన్నులను మనం చూడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ 96 లోపల చిగురించినటువంటి ఆశలు. ఆ తర్వాత 2001 సందర్భం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యం లోపల నిర్వహించబడినటువంటి తెలంగాణ ఉద్యమం. ఇదంతా కూడా ఈ ప్రక్రియ లోపల వందల వేల మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసానికి ముందటికొచ్చి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ, సామాజికంగా చాలా అణిచివేతకు గురైపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏముందన్నదంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి దోహదం చేసినటువంటి శక్తులను, వ్యక్తులను నిజంగా కూడా గుర్తించకుండా ఈ 12 సంవత్సరాల కాలం గడిచిపోవడం బాధ కలిగిస్తూ ఉన్నది. ఉద్యమకారులు అనేటోళ్లను కనీసం పట్టించుకునేటటువంటి దాఖలా లేకుండా పోవడం కూడా నిజంగా కూడా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్రం ఏర్పడ్డటువంటి తొలినాళ్లలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను దానికి ఆ క్రమంలోపట అమరులైనటువంటి వారిని గుర్తించాల్సినటువంటి ప్రభుత్వం గుర్తించకపోవడం దౌర్భాగ్యం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అఫీషియల్గా ఎక్కడ రికార్డులో లేదు. 12 సంవత్సరాలు అయిపోతాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర సాధన కోసానికి ఎంతమంది ఉద్యమకారులు అమరులైనటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఎంతమంది జైలుకు పోయినటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఎంతమంది మీద పోలీస్ కేసులైనటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఎంతమంది గాయపడ్డారనేటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఆ క్రమం లోపట ఏ పని అయితే చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ పని చేయకుండా ఉన్నందుకు దాని అగడు ఆ ప్రభుత్వానికి అంటి ఆ ప్రభుత్వం పోయినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తానని, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తానని, తన 6 అంశాల గ్యారంటీ లోపల ప్రకటించి ఉన్నటువంటి సందర్భం లోపల 30 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఏ రకమైనటువంటి కార్యాచరణను తీసుకున్నటువంటి దాఖలేదు. సంతోషం, ప్రభుత్వం ప్రజల ఒత్తిడి మేరకు, ఉద్యమకారుల ఒత్తిడి మేరకు కేకే ఆధ్వర్యం లోపల ఓ కమిటీని నియమించడం, ఆ కమిటీ ఇప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నది. సరే, సంప్రదింపులు జరుపుతున్నటువంటి క్రమం లోపల నాకు తెలిసి ఇంత పెద్దమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం లేకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర
ఉద్యమకారులకు సంబంధించినటువంటి మొత్తం అఫీషియల్ రికార్డు ఉన్నది. మేము ఉద్యమం చేసిన సందర్భం లోపల పోలీసులు తమ కెమెరాలలో బంధించారు ఎవడు ఉద్యమం చేసిండో ఎవడు ఉద్యమం చేయలేదని. రోడ్ మీదకి వచ్చేసి వేల మంది రోడ్ మీద ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం లోపల పోలీసులు కూడా తమ కెమెరాలలో బంధించినటువంటి విషయాలు ఇప్పటికీ దాగి ఉన్నాయి. వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అవి బైండ్ ఓవర్లు చేసినటువంటిది వాళ్ళే, పోలీసు కేసులు పెట్టినటువంటిది వాళ్ళే. ఇవన్నీ కూడా అఫీషియల్ రికార్డులే కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? కేసు లేనటువంటి వాళ్ళు, ఇంజూర్ కానటువంటి వాళ్ళు, తర్వాత మరణించకుండా ఉన్నటువంటి వాళ్ళు, పేపర్ కటింగ్ లేనటువంటి వాళ్ళ దగ్గర అక్కడ కదా సమస్య వస్తుంది, వెరిఫికేషన్ కాడ సమస్య వస్తుంది. అయితే ఇవాళ కేకే కమిటీ కానీ ప్రభుత్వం కానీ గుర్తించాల్సిన అంశం ఏంటంటే, మనం కనుక కేటగరైజ్ చేసుకున్నట్టయితే మరణించినటువంటి వాళ్ళది ఒక అంశం అయితే, పోలీసు కేసులై జైలుకు పోయినటువంటి వాళ్ళది రెండో అంశం అయితే, గాయపడ్డటువంటి వాళ్ళది మూడో అంశం అయితే, మరి నాలుగో అంశం కింద క్రియాశీలకంగా ఉద్యమం లోపల ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి వాళ్ళది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. వాళ్ళ దగ్గర పేపర్ కటింగ్ ఉండకపోవచ్చు. మరి అదేవిధంగా వాళ్ళకు ఇప్పుడు ఈ 12 ఏళ్ల తర్వాత ఆధారాలు కూడా ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అది వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందులో ఉన్నారు కదా. అందులో న్యాయవాదులు అయితేనేమి, లేకపోతే విద్యార్థులలో అయితేనేమి, లేకపోతే ఉపాధ్యాయులలో అయితేనేమి, కార్మికులలో అయితేనేమి, కర్షకులలో అయితేనేమి, జర్నలిస్టులనే అయితేనేమి, ఇట్లా వివిధ రకాలకు సంబంధించినటువంటి వాళ్ళ స్టాటిస్టిక్స్ను తీసుకోవాల్సినటువంటి సందర్భం లోపల నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్నటువంటి కమిటీ వల్ల కేవలం ఒకే ఒక అంశం మీద క్లారిటీ రావచ్చు, కానీ సంఖ్య మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏం క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఇప్పుడు అంతకుముందు 2000 సంవత్సరం లోపల జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి వాళ్లకు పెన్షన్లు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, రిజర్వేషన్స్ ఆయా రాష్ట్రాల్లో కల్పించారు. అక్కడ కూడా విచిత్రం ఏందనంటే, నెల రోజులు జైలుకు పోయిన వాళ్ళకు ఒక తీరు పెన్షను, 2 నెలలు జైలుకు పోయిన వాళ్ళకి 2వ తీరు పెన్షను, 5 నెలలు జైలుకు పోయిన వాళ్ళకు 3వ తీరు పెన్షన్ లెక్క పెట్టిరు. వీటన్నిటినీ మనం అధ్యయనం చేసినట్టయితే అది 2000 సంవత్సరాలు ఏర్పడ్డది, ఇది 2014లో ఏర్పడ్డది. అయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, దీనికి దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. అదేవిధంగా మలిదశ ఉద్యమం కూడా దాదాపు 14 సంవత్సరాలు జరిగింది. అందులో లాస్ట్ 2009 తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తర్వాత యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈ ఉద్యమం లోపల పాల్పంచుకున్నటువంటి సందర్భంలో మనం వాటిని చాలా నిశితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఉద్యమకారులకు సంబంధించినటువంటి దాన్ని అంత ఈజీగా తేలికగా కొట్టిపారేయలేనటువంటి అంశంగా ఇలా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. వారు ఎవరైనా పర్వాలేదు, కాస్త ముందు వెనుక అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల చెమట రక్తంతో ఏర్పడినటువంటి రాష్ట్రం తన ఫలాలను అందించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.